హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. బయట కొనే సమోసా పకోడీల కంటే చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి. అలాగే అందులోనే నేను ఇక్కడ మైదాపిండితో చేస్తున్నానండి. మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి, 1 కప్పు వరకు. అలాగే 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అండి. ఆ కలోంజీ సీడ్స్ని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. వేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా మనం వేసుకునే నూనెని పిండికి బాగా పట్టించండి. అలా పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో అలాగే మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా నానుతుంది. నెక్స్ట్ అయితే ముందుగానే నేను ఒక 2 బంగాళదుంపలు తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసుకొని ఇలా నీళ్ళలో వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇలా సన్నగా తురిమేసుకోండి. తురుముకునేది ఉంటే ఇలా సన్నగా తురుముకొని దాన్ని కూడా వాటర్లోనే వేసుకోండి. బాగా ఒకసారి కడిగేసి ఈ వాటర్ అంతా పిండేసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా పిండుకున్న దాంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక ఈ బంగాళదుంపలోనే ఉన్న మాయిశ్చర్ అంతా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పిండేసి గట్టిగా పిండేసి తీసుకోండి. ఇలా మొత్తంగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. చాలా ఈజీగా అయిపోయేవి, సింపుల్గా చేసుకునేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా పిండేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్కను తీసుకొని ఇలా సన్నగా తురిమేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అయితే మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసుకోండి, లేదంటే ఇన్స్టెంట్ మసాలాలు ఏమైనా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలా అన్నీ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెగ్యులర్గా ఇంట్లో పూరి చేసుకున్నప్పుడు ఏమాత్రం సైజ్ బాల్స్ తీసుకుంటామో అదేవిధంగా బాల్స్ అన్నింటినీ రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్రతో అయితే ఇలా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరా అయితే కాస్తంత నీళ్ళ తడిని అప్లై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో చెప్పాను కదండి, ఆల్రెడీ మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీటి టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా నేను ఆల్రెడీ చెప్పాను, చుట్టూరా కాస్తంత నీళ్ళని అప్లై చేస్తే మనం రోల్ చేసుకునేటప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఇలా నీళ్ళని అప్లై చేసిన తర్వాత ఇలా ఒక ఎడ్జ్లో తీసుకొని ఈ విధంగా అయితే తిన్నంగా స్ప్రెడ్ చేసుకోండి. పొటాటో ఆల్రెడీ స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా, దానిని వేసుకున్న తర్వాత అటు ఇటు ఫోల్డ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చెప్పే కంటే చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలా రోల్ చేసుకోండి, బాగా స్టిక్ అయిపోద్ది. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే లోన వరకు కుక్ అవుతుంది. బయటని క్రిస్పీగా, లోన కాస్తంత సాఫ్ట్గా. మనం ఆల్రెడీ పచ్చి బంగాళదుంపను వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక మంచిగా లోన వరకు కుక్ అవుతుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.